శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, గురు పౌర్ణమి రోజు నీకు ఏం ఇవ్వబోతున్నానో తెలుసా? నేను చెప్పేది శ్రద్ధగా విని తెలుసుకో తల్లి. ఎంతలే అని కొట్టిపారేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు ఈ గురు పౌర్ణమి రోజు బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పబోతున్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, బిడ్డ, నాకెంతో ఇష్టమైన ఈ గురు పౌర్ణమి నీకు ఏం ఇవ్వబోతున్నానంటే, నువ్వు ఎదురు చూసే గెలుపుని నీకు అందించబోతున్నానమ్మా. నువ్వు ఆశపడే అదృష్టాన్ని నీకు కలిగించబోతున్నాను. నేను ప్రతి క్షణం నీ వెంట ఉండి నిన్ను కాపాడుతున్నంతకాలం నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరని నువ్వు గుర్తించుకో. స్వర్గం, నరకం రెండూ కూడా నీలోనే ఉంటాయి. కాబట్టి ఏది చేసినా కానీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని చెయ్యి. అదే నీకు సగం విజయాన్ని ఇస్తుంది తల్లి. మిగతా విజయాన్ని నేను నీతో పాటే ఉంటూ నీకు అందిస్తాను. నువ్వు ఊహించని విధంగా నీకు అద్భుతాన్ని జరిపిస్తానమ్మా. అప్పుడు నువ్వు ఆ అద్భుతం చూసి ఇది జరిగిందో జరగలేదో తెలియడం లేదని ఆశ్చర్యానికి గురవుతావు. నిజం తల్లి, నీ బాబా మాటలు నమ్ము. నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా సరే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాను తల్లి. ఇక నీ జీవితంలో ఒక మార్పు కలగబోతోంది బిడ్డ. ఇక నువ్వు కోరిన గెలుపుని నీకు అందిస్తాను. నీకు విజయాన్ని పువ్వులలో పెట్టి మరీ నీ మెడలో దండగా వేస్తానమ్మా. ఇప్పుడు నువ్వు కష్టపడేంతగా నీ జీవితంలో ఏం జరగలేదు తల్లి. జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ సమయాన్ని వృధా చేసుకోకు. అన్నీ నీకు అనుకూలంగా మారేలా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ముందు నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించడం నేర్చుకో. సరైన సమయంలో నీకు కావలసినవి నీకు అందిపోతాయి. ఈ గురు పౌర్ణమి నీ విజయానికి మొదటి రోజు. ఇక నీకైనా మంచి ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటుంది బిడ్డ. నీకు నీ బాబా ఇచ్చింది తీసుకుని ఆనందంగా ఉండు. నీకు ఏదైతే దక్కలేదో అది నీది కాదు అని గుర్తించుకోమ్మా. ఏదైతే నీకు కావాలని నన్ను ప్రార్థించావో దానిని చవిరి మరీ నీకు అందిస్తాను. నిజం తల్లి. ఇక నీకైనా మంచి కాలం ఆరంభమైంది. నీ ఆరోగ్యానికి సంబంధించి, నీ ఆర్థిక సమస్యల నుంచి వాటన్నింటికీ ఒక తీర్పు దొరుకుతుంది. నీ ప్రతి కష్టాన్ని, బాధను తొలగించి నీ జీవితాన్ని నువ్వే మార్చుకునేలా నీకొక అవకాశం ఇవ్వబోతున్నాను తల్లి. నువ్వు ఆశపడింది నీకు దొరికేలా చేస్తాను. సాయం చేయడానికి తెలివితేటలు, డబ్బు అవసరం లేదన్న విషయం గుర్తించుకో. ఈ విషయం నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నా బిడ్డ మంచి హృదయం కలిగిన తల్లి. ఆ హృదయంలో మంచి మనసు కలిగిన బిడ్డ నా బిడ్డ. అందుకే తల్లి, ఆ మంచి మనసుతో ఇతరులకు సాయం చేసే గుణం నీకు ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు నా బిడ్డపై అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసే సాయమే నీకు శ్రీరామ రక్షగా మారి నిన్ను కాపాడుకుంటుంది. నీకు ఎన్ని శోధనలు వచ్చినా
అవన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి కాస్త సహాయం చేస్తూ ఉండు బిడ్డ. అందరికీ సాయం చేసే స్తోమతను నేను నీకు కల్పిస్తానమ్మా. అంతేకాదు, నిరంతరం సాయం చేసే స్తోమతను కూడా నేను నీకు కలిగిస్తాను. ఇకపై నువ్వు ఎవ్వరికీ సాయం చేయలేకపోతున్నానే అనే బాధ నీ మనసులో కలగనివ్వను. నీ బాబా చెప్పాడు కదా, నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నువ్వు సాయం చేస్తావు. ఇది నీ బాబా మాట. చూడు తల్లి, నువ్వు అనుకున్న కోరికలు నేను తీర్చాలని అనుకున్నప్పుడు దానిని ఎవ్వరూ మార్చలేరు. నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇస్తానమ్మా. ధైర్యంగా ఉండు. ఇక నీ కష్టాలు చాలు. ఇక జరగబోయేవన్నీ నువ్వు చూసి వాటిని తలుచుకొని ఆనందపడతావు. నిజం తల్లి, అంత అద్భుతమైన భవిష్యత్తును నీకు ప్రసాదిస్తానమ్మా. నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకో తెలుసా, నేను నీకు వరాలను ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నానమ్మా. తప్పకుండా వాటిని ఇస్తాను. మరి ఆ వరాలు అందుకోవడానికి నువ్వు సిద్ధమేనా? ఇక నీకు రాబోయే కాలమంతా వసంతకాలమే అని గుర్తించుకో. ఇప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన నేను నీ బలాన్ని తెలుసుకున్నాను తల్లి. ఓపికగా ఉన్నావు. ఇదే నీ బలమని నాకు అర్థమైంది. ప్రేమ మాత్రమే నీ బలహీనం. ప్రేమగా ఎవరైనా 4 మాటలు మాట్లాడితే చాలు, వారిని గుడ్డిగా నమ్మేస్తావు. ఇదే తల్లి నీ బలహీనత. కానీ వారందరూ నీకు సాయంగా ఉండరు కదా. నీకు అవసరం వచ్చినప్పుడు అందరూ చేతులెత్తేస్తారమ్మా. కాబట్టి నీ జీవితాన్ని నీ కోసం మాత్రమే జీవించు. ఇతరుల గురించి ఆలోచించడం మానేసే. నువ్వు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ నిలబెట్టుకుంటాను. నా ఆశీర్వాదం నీకు పూర్తిగా అందిస్తున్నాను బిడ్డ. కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకొని జాగ్రత్తగా మసులుకో. వెంటనే నీ జీవితాన్ని నువ్వే గుర్తుపట్టలేనంతగా మార్చి ఎవ్వరూ నిన్ను అందుకోలేనంత ఎత్తులో నిలబెడతాను. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు సందేశంలో బాబాగారు చెప్పిన మాటల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చండి. ఎందుకంటే బాబాగారు అందరికీ సహాయం చేయమని చెప్తూ ఉన్నారు, మళ్ళీ ఎవరిని నమ్మొద్దని కూడా చెప్తూ ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే, నమ్మొద్దంటే పూర్తిగా ఎవరిని నమ్మొద్దని కాదండి. ఎవరికైనా సహాయం చేసినప్పుడు, లేదంటే ఏదైనా ధన సహాయం చేసినా సరే, అది మళ్ళీ మీరు తిరిగి ఆశించకూడదు. అలాంటప్పుడు మాత్రమే మీరు సహాయం చేయాలి. ఒకవేళ ఆశిస్తే ఏమవుతుందంటే, వాళ్ళు తిరిగి మీకు ఆ డబ్బులు చెల్లించలేనప్పుడు మీరు బాధపడతారండి. అందుకే బాబాగారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, మీ స్తోమతకి మించిన సహాయం మీరు చేయవద్దు అని. ఈరోజు తన బిడ్డలకి ఒక హామీ కూడా ఇస్తూ ఉన్నారండి. మీరు పక్క వాళ్ళకి సాయం చేసే స్తోమతను నేను మీకు కల్పిస్తాను అంటున్నారు బాబాగారు. ఒకరోజు కాదండి, ప్రతిరోజు కూడా ఇతరులకు సాయం చేసే స్తోమతను తన బిడ్డలకు కల్పిస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఈ గురు పౌర్ణమి నుంచి తన బిడ్డల జీవితాలు మారబోతున్నాయని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. చాలామంది ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయలేని స్థితిలో వీళ్ళుంటే చాలా బాధపడతారండి. ఎంతో మానసిక వేదనను అనుభవిస్తారు. అది చాలామందికి తెలిసే ఉంటుంది. అలాంటి పరిస్థితి మీకు రానివ్వను అని బాబాగారు అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. తన బిడ్డల ఆరోగ్య సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఇలా ఏ సమస్య అయినా సరే వారి నుంచి తీసి దూరంగా విసిరి పారేస్తానని బాబాగారు తన బిడ్డలకి మాటిస్తూ ఉన్నారండి. సో ఫ్రెండ్స్, అందరూ బాబాగారిని వేడుకొని ధైర్యంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. ఈ గురు పౌర్ణమి రోజు నుంచి మీ జీవితంలో మార్పు రావాలని బాబాగారిని ప్రార్థిస్తూ ఉండండి. ఆ మాట ప్రకారమే మీ జీవితం మారుతుంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.
మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.